కాసేపట్లో అసెంబ్లీ కమిటీ హాల్లో తెలంగాణ అఖిలపక్ష సమావేశం జరగనుంది. డిప్యూటీ సీఎం భట్టి ఆధ్వర్యంలో జరగనున్న ఈ భేటీలో డీలిమిటేషన్ పై అఖిలపక్ష నేతలు చర్చించబోతున్నారు. కాసేపట్లో అసెంబ్లీ కమిటీ హాల్లో తెలంగాణ అఖిలపక్ష సమావేశం జరగనుంది. డిప్యూటీ సీఎం భట్టి ఆధ్వర్యంలో జరగనున్న ఈ భేటీలో డీలిమిటేషన్ పై అఖిలపక్ష నేతలు చర్చించబోతా ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ అని తెలుసుకుందాం. సిద్ధార్థ్, ఈ అఖిలపక్ష భేటీకి సంబంధించి ఏ పార్టీలకు సంబంధించిన నేతలు హాజరవబోతున్నారు, ఏంటి? థ్యాంక్ యూ నవీన్. కాసేపట్లో అసెంబ్లీలో అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఉప ముఖ్యమంత్రి భట్టి ఆధ్వర్యంలో ఈ భేటీ కానుంది. అసెంబ్లీ కమిటీ హాల్లో అఖిలపక్షం సమావేశం కానుంది. డీలిమిటేషన్ పై ఈ అఖిలపక్ష సమావేశంలో చర్చిస్తారు. డీలిమిటేషన్ కేంద్రం చేయాలనుకుంటున్నటువంటి డీలిమిటేషన్ వల్ల సౌత్ ఇండియా నష్టపోతుంది. సౌత్ ఇండియాలో పార్లమెంటు సీట్లు తగ్గవు అని అమిత్ షా పదే పదే చెప్తున్నటువంటి నేపథ్యంలో పెరగవు అనేది ఇండైరెక్ట్లీ అని చెప్తున్నట్టు అర్థం చేసుకోవచ్చని కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి కూడా ఘాటుగా స్పందించారు. అంటే ఇప్పుడున్నటువంటి కేంద్రం చేయాలనుకుంటున్నటువంటి జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి దీనికి వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయాన్ని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇంకా మిగతా పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ లేదంటే సిపిఐ కానీ జనసమితి కానీ ఈ పార్టీలు కూడా దీనికి మద్దతు తెలుపుతా ఉన్నాయి. డీలిమిటేషన్ పైన అందరం కలిసికట్టుగా పోరాడి తమ వాయిస్ వినిపించాలని భావిస్తా ఉన్నాయి. ఇక దీనికి సంబంధించి రేపు అసెంబ్లీలో ఎల్లుండి ఒకరోజు అసెంబ్లీలో దీనికి సంబంధించిన చర్చ పెట్టి డీలిమిటేషన్ కు ప్రభుత్వం అంటే కేంద్రం చేయాలనుకుంటున్నటువంటి దానికి నిరసనగా ఒక రెజల్యూషన్ పాస్ చేసి కేంద్రానికి పంపించే ఆలోచనలు కూడా ప్రభుత్వం ఉంది. మొత్తానికైతే డీలిమిటేషన్ ఈ విధంగా చేస్తే సౌత్ ఇండియా నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి దీనికి వ్యతిరేకంగా తమ గలం విప్పాల్సిన అవసరం ఉందని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. ఇదివరకే భట్టి విక్రమార్క అన్ని రాజకీయ పార్టీలకు లేఖలు కూడా రాశాడు. అన్ని పార్టీల ఎంపీలకు తెలంగాణకు సంబంధించినటువంటి ఎంపీలతోనే గతంలోనే ఒక సమావేశం కూడా నిర్వహించారు. అన్ని పార్టీలు దీనికి సానుకూలంగా స్పందిస్తున్నాయి బీజేపీ తప్ప. దీనికి సంబంధించి కాసేపట్లోనే సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీలో రెజల్యూషన్ చేసే ఆలోచనకు సంబంధించిన చర్చ జరిగే అవకాశం ఉంది. Thank you, Siddhartha. Thanks for the updates.